హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మన ఛానల్లో నేను చేసి చూపించబోయే వంట, ఇప్పుడు అప్పుడే లంచ్ టైం అయిందండి. లంచ్ టైంలో నేను చేసి చూపించబోయే వంట ఇది చూసారా, గోరుచిక్కుడుకాయలు చూడండి, ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. గోరుచిక్కుడుకాయలతో ఒక కూర చేస్తున్నాను. అలాగే మెంతులు మరియు టమోటాలు వేసి ఒక మంచి పప్పు చేయబోతున్నానండి. మెంతుల పప్పు టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది, ఒక మంచి ఫ్లేవర్ తో ఉంటుంది ఈ పప్పు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి ఈ పప్పుని. తర్వాత ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి, ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ గోరుచిక్కుడుకాయలు కూర చేస్తాను, అలాగే దాని కంటిన్యూస్ గా పప్పు కూడా రెడీ చేస్తాను. లంచ్ లోకి ఆల్రెడీ రైస్ పెట్టేశాను, రైస్ అవుతుంది. ఇప్పుడు గోరుచిక్కుడుకాయల కూర మరియు పప్పు చేస్తున్నాను చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడు నేను వీడియోస్ పెట్టిన వెంటనే అవి మీకు చేరుతాయి అన్నమాట. ఇప్పుడు నేను మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. మీరేం చేసుకున్నారండి ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి? ఏమేమి వంటలు చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఓకేనా? ఇప్పుడు ముందుగా గోరుచిక్కుడుకాయల కూర ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్లో గోరుచిక్కుడుకాయలు వేస్తున్నాను. గోరుచిక్కుడుకాయలు కొంచెం ఫ్రెష్గా లేవు, తీసుకొని ఒక 4-5 రోజులు అయింది, ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. అంతగా ఫ్రెష్గా లేవు, కట్ చేసి కడిగి పెట్టుకున్నానండి చూడండి. ఇప్పుడు ఇందులోకి ఇవి ఉడకడానికి సరిపడా నీళ్ళు వేస్తున్నాను. ఇలా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. బాగా మెత్తగా ఉడికిపోవాలి. చూడండి, ఈలోపు పప్పుకు రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్ని పెట్టుకున్నాను కదండి. కుక్కర్లో ఒక 3 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేయాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అని మెంతులు వేయాలండి. అస్సలు ఈ మెంతుల పప్పు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది ఈ మెంతుల ఫ్లేవరు పప్పులోకి. మెంతులు వేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఈ మెంతులు మరియు ఆ జీలకర్ర ఫ్లేవరు పప్పుకి చాలా టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు చిన్నగా తరుగు పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆయిల్లో వేసి వేయించేటప్పుడే ఎంత స్మెల్ వస్తుందంటే అసలు సూపర్గా ఉంటుందండి. ఇల్లంతా మంచి సువాసనతో నిండిపోతుంది ఈ మెంతులను జీలకర్ర వేసి వేయించేటప్పుడు. చేసేటప్పుడు మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఇందులోకి నీళ్ళు వేసుకోవాలండి. ఆ ఫ్లేవర్ అనేది నీళ్ళలో బాగా వచ్చేస్తుందండి. అప్పుడు టేస్ట్ చాలా బాగా వస్తుంది. మనం రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా ఈ పప్పు చేసి పెడితే ఎంత మంచి పప్పు తిన్నామన్న ఒక ఫీలింగ్ ఉంటుందండి. కడిగి పెట్టుకున్న ఒక 100 గ్రాములన్నీ ఇవి వేస్తున్నానండి. కడిగి పెట్టుకున్న ఒక 100 గ్రాములన్నీ కందిబ్యాళ్ళు వేస్తున్నానండి. ఒక 100 గ్రాములను వేసాను కందిబ్యాళ్ళు. పచ్చిమిరపకాయలు ఒక 10 పచ్చిమిరపకాయలు ఇలా సగానికి చీల్చుకున్నవి వేస్తున్నాను. పెద్దవి ఒక 4 టొమాటోలండి. సన్నగా తరుక్కున్న కొద్దిగా కొత్తిమీర,
కొద్దిగా చింతపండు అండి. మనం ఆల్రెడీ టొమాటోలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి చింతపండు కొద్దిగా ఫ్లేవర్ కోసం అంతే వేస్తున్నాను. కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు, చిన్న స్పూన్ అంతా 2 స్పూన్ల పసుపు వేసాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 లేదా 5 విజిల్లు వచ్చేంత వరకు, పప్పు బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, పప్పు ఇలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోంచి నీళ్ళని తీసి పక్కకు పెట్టేసి పప్పు మొత్తాన్ని బాగా మెదుపుకుందాము. ఇలా పప్పులోంచి నీరు మొత్తాన్ని, రసం మొత్తాన్ని పక్కకు తీస్తున్నానండి. ఇది మీరు కావాలంటే పక్కన రసంలా కూడా చేసుకోవచ్చు, లేదంటే పప్పులో కలిపేసుకోవచ్చు. నేను రసంలా చేస్తాను, ఎందుకంటే ఈరోజు నీళ్ళు కొంచెం ఎక్కువ వేస్తాను కాబట్టి రసం కోసమే వేసాను. చూసారా, ఇది రసం అన్నమాట. ఇది పప్పు చేసేసుకోవచ్చు. చూస్తారా, ఒక దెబ్బకి 2 పిట్టలు. ఇప్పుడు పప్పు గుత్తితో బాగా పప్పుని మెదుపుకోవాలి, మెత్తగా అయ్యేంత వరకు. చూడండి, ఇప్పుడు పప్పుకి పోపు పెట్టేసుకుందాము. ముందుగా ఒక బాండ్లీ పెట్టుకున్నాను. ఇందులో ఒక 5 లేదా 6 స్పూన్లంతా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి, ఆయిల్ చూసుకొని వేసుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద, ఇప్పుడు ఇందులోకి ఎండుమిరపకాయలండి, ఒక 4 ఎండుమిరపకాయలని తుంచి ఇలా వేయాలి. ఇప్పుడు ఇలా నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఫుల్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. చూడండి, ఉల్లిపాయలు కొద్దిగా బ్రౌన్ కలర్ అయ్యాయి కదా. ఇప్పుడు మధ్యలో ఒక 2 రెమ్మలంతా కరివేపాకు వేస్తున్నానండి. ఉల్లిపాయలు ఈ మాత్రం రెడ్ కలర్లో అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పోపును తీసుకుని మనం రసం తీసుకున్నాం కదా, రసంలోకి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి పప్పును వేసేసుకున్నామండి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. రాళ్ళుప్పు వేస్తున్నానండి. ఇది రసంలోకి వేస్తున్నాను.
ఇందులోంచి కొద్దిగా పప్పు తీసుకుని ఇప్పుడు కొంచెం ఇంత పప్పు తీసుకుని రసంలో కలుపుకోవాలండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది రసం కూడా. కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం. ఉప్పులోకి మరియు రసంలో కూడా కొద్దిగా కొత్తిమీర. చూసారా రసం ఎంత కలర్ఫుల్గా ఉందో. రసం మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది పప్పు. మంచి సువాసన అయితే మంచిగా వస్తుందండి. వాసన మాత్రం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉప్పు కారం సరి చూసుకోండి. ఉప్పు వేసిన తర్వాత కాసేపు ఉడకబెట్టాలండి, ఎందుకంటే ఉప్పులో కూడా పచ్చివాసన ఉంటుంది కాబట్టి. సూపర్గా ఉంది ఫ్రెండ్స్, అసలు చాలా బాగుంది. అయిపోయిందండి పప్పు. గ్యాస్ కట్టేసుకుని మనం బౌల్లోకి వేసేసుకోవచ్చు. నెక్స్ట్ గోరు చిక్కుడుకాయల కూర ఎలా చేయాలో చూపిస్తాం. ఇప్పుడు గోరు చిక్కుడుకాయల కూర చేస్తున్నానండి. గోరు చిక్కుడుకాయ కూర చేయడానికి ముందుగా ఒక బాండ్లీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి ముద్దను వేసుకుంటున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. ఒక చిన్నవి ఒక 2 ఉల్లిపాయలు, పెద్దవి 2 ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకున్నాను. ఒక రెబ్బంతా కరివేపాకు వేసుకున్నానండి. ఉల్లిపాయలు ఇలా మగ్గుతున్నాయి కదా. ఇప్పుడు ఇంతలో మనము చూడండి గోరు చిక్కుడుకాయని ఇలా ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు నీళ్ళని ఇలా పట్టుకొని ఇలా చేస్తే మొత్తం రసం మొత్తం వచ్చేస్తుందండి. ఇలా మొత్తాన్ని ఇలా చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఆయిల్ కొద్దిగా మగ్గాయి కదండి ఆయిల్లో. ఇప్పుడు టమోటాలు వేసుకుంటున్నాను. టమాటాలు మరియు టమాటాలు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. టమాటో బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి టమాటో ఇలా కొద్దిగా మగ్గింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం గోరు చిక్కుడుకాయని ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి. గోరు చిక్కుడుకాయని వేసుకోవాలి. రసాన్ని మొత్తాన్ని తీసేసాను. గోరు చిక్కుడుకాయలు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, రుచికి తగినంత కారం, ఒక 1/2 టీ స్పూన్ అంతా సాంబార్ పొడి వేస్తున్నానండి. మనం సాంబార్లో వేసుకుంటాం కదా, సాంబార్ పొడి వేస్తున్నాను. కొద్దిగా పడుతుంది సాంబార్ పొడి.
రుచికి తగినంత ఉప్పు. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కావాలంటే మీరు నీళ్ళు కూడా వేసుకోవచ్చండి. నీళ్ళు వేసుకుని గుజ్జులా కూడా చేసుకోవచ్చు. కానీ నేను అలా చేసుకోవట్లేదు. పప్పులోకి ఇలా బాగుంటుంది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. మీరు కావాలంటే ఇందులోకి నీళ్ళు వేసుకుని మీరు చపాతీలో కానీ దోశల్లో కూడా తినచ్చండి, చాలా బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసేస్తున్నాను. ఇది కాసేపు ఇలా ఫ్రై చేసుకొని దించేసుకోవాలి. చూసారా, గోరుచిక్కుడుకాయ కూర రెడీ అయిపోయిందండి. ఇలా చూసారా, పప్పు, గోరుచిక్కుడుకాయల కూర, తర్వాత రైస్. వంట అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో తిని చూపిస్తాను. ఓకేనా, రండి భోంచేద్దాం. ముందుగా పప్పు వేసుకుని తింటున్నాను. నాకు ఈ పప్పులో స్మెల్ చాలా ఇష్టం అండి. టేస్ట్ కన్నా స్మెల్, అసలు ఆ ఫ్లేవరు ఎంత బాగా వస్తుందంటే ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుందండి. అసలు చూడండి, నేను చేసే అన్ని పప్పులోకి ది బెస్ట్ పప్పు అండి ఇది. నాకైతే చాలా ఫేవరెట్ పప్పు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఆ మెంతులు జీలకర్ర దాని ఫ్లేవర్ బాగా తగులుతుంది నోటికి. సూపర్గా ఉంది అసలు. ఇప్పుడు గోరుచిక్కుడుకాయల కూరతో పప్పుతో ట్రై చేస్తున్నాను. చాలా బాగుందండి. ఎవరైనా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ గెస్ట్ కానీ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇలా పప్పు చేసి పెట్టండి. వాళ్ళు వెజిటేరియన్ అయితే ఇలా పప్పు చేసి పెట్టండి, 100కు 100 మార్కులు వేస్తారు. నాకైతే పప్పు చాలా బాగా నచ్చిందండి. ఈ పప్పు ఒకటి ఉంటే చాలు, ఏ చికెన్ వద్దు, మటన్ వద్దు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి, చాలా ఇష్టంగా తింటారు, నిజంగా చెప్తున్నా. మా ఇంట్లో అయితే ఈ పప్పు రోజు చేసినా కూడా మా పిల్లలు వద్దన్నారు, అంత ఇష్టంగా తింటారు, నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది. వంట మొత్తం చేసేసి ఈ టైంలో ఇలా తింటూ ఉంటే అప్పటి నుంచి కష్టపడిన దానికి
బాగా ఆకలేసింది, కడుపు నిండా తినేస్తున్నాను. మీరందరూ భోంచేశారా ఫ్రెండ్స్? గోరుచిక్కుడుకాయల కూర చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. చపాతీలో కూడా నేను ఇలాగే చేస్తాను, కాకపోతే కొద్దిగా నీళ్ళు వేస్తాను. అదే ఉడకబెట్టుకున్న నీళ్ళు ఉంటాయి కదా, అది పారబోయకుండా ఇందులో వేసేస్తాను. ఇప్పుడు రసం ట్రై చేద్దాం. రసం అన్నం, గోరుచిక్కుడుకాయల కూర. అసలు నా చిన్న కూతురు అయితే గ్లాస్లో వేసుకొని తాగేస్తుంది రసం. అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేయండి. తర్వాత మీరే నాకు కామెంట్ పెడతారు చాలా బాగుంది అని చెప్పి. అసలు సూపర్, మంచి పప్పు, మంచి కూర చేశానండి ఈరోజు. చాలా బాగుంది. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల మా వీడియోస్ మీకు, నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీ వరకు వస్తాయన్నమాట. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.